కలిమిలో కానీ లేమిలో కానీ మన కష్టాలని దేవుడితో చెప్పగలగాలి. సంతోషంతో ఉన్నప్పుడు దేవుని చెప్పగలగాలి, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని చెప్పగలగాలి. మన దగ్గర ఏమైతే ఉన్నదో అది దేవునికి ఇవ్వగలగాలి, ఇచ్చే మనసు మనకు ఉండాలి. అలాంటి మంచి మనసు నీకున్నదా? అలాంటి మంచి మనసు నీకున్నట్లయితే నీకు కలిగిన దాంట్లో 10వ వంతు ప్రతిష్టత అర్పణగా నీవు ఏ మందిరానికైతే వెళుతున్నావో అక్కడ నువ్వు నమ్మకంగా నీ యొక్క దశోభాగం చెల్లించి దేవుని ప్రార్థించి నీకు ఉన్న ప్రతి అప్పు దేవుడు తీసివేస్తాడు. వాక్యం నమ్మదగినది. నువ్వు నమ్మకంగా దేవునిలో సాగు, నువ్వు నమ్మకంగా దశోభాగం ఇవ్వు, నువ్వు నమ్మకంగా కృతజ్ఞత అర్పణలు ఇవ్వు. అప్పుడు నీకున్న అప్పులన్నీ తగిన సమయంలో దేవుడు నీ అప్పులన్నీ తీరుస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక.